ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రేవంత్ రెడ్డిపై పంచులతో విరుచుకుపడ్డారు. వరంగల్ సభలో కేసీఆర్ తన పేరు తీయలేదన్న రేవంత్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు నీ పేరు ఎందుకు తీయాలి, నువ్వేమన్నా హీరోవా అని నిలదీశారు. ప్రజల చేతిలో చీత్కారానికి గురైన రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏముందన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు రేవంత్ కనీసం మొలతాడైనా కట్టుకున్నాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వరంగల్లో నిర్వహించినటువంటి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ అనేటువంటిది నా భూతో నా భవిష్యత్ అనే పద్ధతుల్లో ఎవరు ఊహించని విధంగా ఈవెన్ మేము కూడా ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని మేము కూడా ఊహించాం. ఇందుకోసం ప్రతి వర్గం అనేటువంటిది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఉంది. అరే వరంగల్ మీటింగ్ లో మా కేసీఆర్ గారు ఆయన పేరు ఎత్తకపోతే ఆయన కడుపులో నొప్పింది. నా పేరు ఎందుకు ఎత్తలేదు, నీ పేరు ఎత్తడానికి ఎవరు, నీ పేరు ఎందుకు ఎత్తాలి, పేరు ఎత్తకపోయిన కడుపులో నొప్పే. రేవంత్ రెడ్డి పేరు చెప్పాలట, అల్లా ఇంకెవరి పేరు చెప్పాలి, ఎందుకు చెప్పాలి? మీరేమన్నా హీరోలా? ప్రజల చేత చీత్కరించబడ్డోళ్ళు మీరు. మీ పేరు చెప్పి మేము పలసన కావడం ఎందుకు? మా పేరు ఎత్తే దమ్ము ధైర్యం లేదు, నీ పేరు ఎత్తే దమ్ము ధైర్యం ఏంది? నీ నాయకుడు సోనియా గాంధీ గారు ఆనాడున్న మన్మోహన్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దానికి నాయకత్వం వహించింది కేసీఆర్ గారు. నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు ఆ రోజు కనీసం నువ్వు మొలతాడు కట్టుకున్నావో లేదు తెలియదు. ఆ రోజు నువ్వు ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులందరి మీద తుపాకి పట్టుకొని తిరిగినోడి కదా. అందుకోసం నువ్వు ఏదో కేసీఆర్ని తిరిగితే హీరో అయిపోతానంటే. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలు కోసం ప్రజల తరపున నిలబడి కొట్లాడేటువంటి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది.